57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పెన్షన్లు, అభివృద్ధిపై రాజీ పడేది లేదన్న మంత్రి ఎర్రబెల్లి. కార్పొరేట్ల కోసమే కొత్త అగ్రి చట్టాలు, కేంద్రానికి వ్యతిరేకంగా ఖమ్మంలో విపక్షాల మానవహారం. ముగిసిన పారామోటార్ ఛాంపియన్షిప్, అథ్లెట్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బహుమతులు. కుమ్రంభీం జిల్లాలో పెద్ద పులి కోసం గాలింపు, 6 రోజులుగా కొనసాగుతోన్న స్పెషల్ ఆపరేషన్. వైభవంగా కుమ్రవెల్లి మల్లన్న జాతర, పట్నం వారం కావడంతో పోటెత్తిన భక్తులు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు. 5 రోజుల పాటు జరిగిన నేషనల్ పారామోటార్ ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. తెలంగాణ పర్యాటక శాఖ వర్టికల్ వరల్డ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్లో జరిగిన ఎయిర్ షో పారామోటార్ ఛాంపియన్షిప్కు మంచి స్పందన లభించింది. గగనతలంలో సాహస క్రీడలు, హాట్ ఎయిర్ బెలూన్, స్కైడైవ్లతో పాలమూరు స్టేడియం గ్రౌండ్ హోరెత్తింది. మహబూబ్ నగర్లో జరిగిన నేషనల్ పారామోటార్ ఛాంపియన్షిప్ గ్రాండ్గా ముగిసింది. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి క్లోజింగ్ సెరమనీలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారామోటార్ ఛాంపియన్షిప్ ఎయిర్ షో నిర్వహించడం గర్వకారణమన్నారు శ్రీనివాస్ గౌడ్. ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లకు బహుమతులు అందజేశారు. దివిటిపల్లిలో పారాగ్లైడింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సర్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇండియాలో ఎక్కడ కూడా ఆల్ ఫస్ట్ స్పోర్ట్స్ భారతదేశంలో నిరంతరం ఇక్కడ కేంద్రం ఇవ్వాలని చెప్పి ఇక్కడనే ఒక 15 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్ పెడతామని చెప్పి అది కూడా ఒక 1 month లో పెట్టామని నా సెక్రటరీ గారికి కలెక్టర్ గారు చెప్పినాం. తర్వాత ఇక్కడ ఒక ఇండోర్ బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం కూడా అతి తొందరలోనే బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఫ్యూచర్ లో దీన్ని ఇండోర్ స్టేడియంగా మొత్తాన్ని ఇండోర్ స్టేడియం అతిపెద్ద స్టేడియం కడితే కూడా ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేటట్లు మరి ఇప్పుడు ప్రపోజల్ చేస్తాం. అతి తొందరలోనే చేస్తాం. ట్యాంక్ పక్కనే ఒక శిల్పారామము, ఒక ఈట్ స్ట్రీట్ 2 కూడా ఏర్పాటు చేస్తున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాహస క్రీడలను పాలమూరు జనం ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ పర్యాటక శాఖ వర్టికల్ వరల్డ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో 5 రోజుల పాటు జరిగిన ఎయిర్ షో పారామోటార్ ఛాంపియన్షిప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆకాశ వీధుల్లో పారామోటార్ పై విహరించేందుకు పాలమూరు యువత పోటీ పడ్డారు. గగనతలంలో సాహస క్రీడలు, హాట్ ఎయిర్ బెలూన్, స్కై డ్రైవ్లు ఆకట్టుకున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి వచ్చిన పారా అథ్లెట్లు గగన విన్యాసాల్లో ప్రతిభ కనబరిచారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్ లో పలు రకాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశంలో రంగురంగుల పారాచూట్లతో పైలట్లు విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అడ్వెంచర్ గేమ్స్ కు పాలమూరు వాసుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సాహస విన్యాసాలను చూసేందుకు వచ్చిన సందర్శకులతో స్టేడియం గ్యాలరీ నిండిపోయింది. అంతర్జాతీయ పైలట్ల సహకారంతో పాలమూరు ప్రజలు కూడా పారాగ్లైడింగ్ చేస్తూ జాయ్ రైడ్ లో ఎంజాయ్ చేశారు. జిల్లాలో జాయ్ రైడింగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో వర్టికల్ వరల్డ్, ఎయిర్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అడ్వెంచర్ యాక్టివిటీస్ కు ప్లాన్ జరుగుతోంది. మహబూబ్ నగర్ లో పారామోటార్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ల్యాండ్, వాటర్, ఎయిర్ 3 యాక్టివిటీస్ తో అడ్వెంచర్ స్పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ గా పాలమూరును తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విమానయాన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఏరోస్పోర్ట్ అవకాశాలు పొందవచ్చని వర్టికల్ వరల్డ్ నిర్వాహకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలసాగర్ కర్వెనతో పాటు సోమశిలలో అంతర్జాతీయ పారామోటార్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని వర్టికల్ వరల్డ్ అడ్వెంచర్ ప్రతినిధులు చెబుతున్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఈ అడ్వెంచర్ గేమ్ వైపు మళ్లించాలని భావిస్తోంది తెలంగాణ క్రీడల శాఖ. సికింద్రాబాద్లోని బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులను పక్కన పెట్టారు. విచిత్రమైనటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను తీసుకొచ్చి, టెంపరరీ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి
సరైన శిక్షణ లేకుండా పోలీస్ ఆఫీసర్గా కూర్చుండబెట్టారు. రిటర్నింగ్ ఆఫీసర్ అయితే పోలింగ్లో ఉంటాడో అతను తప్ప మిగతా అనేక మందిని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టడం జరిగింది. 4 రోజుల వరకు పోలింగ్ 4 రోజులు ఉంది అంటే 4 రోజుల వరకు కూడా మనకు ఓటర్ లిస్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అభ్యర్థులు ఏ ఓటు ఏ పోలింగ్ బూతులు ఉందో తెలియనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఉండేది. సుమారు 9 లక్షల ఇండ్లలో 10,000 చొప్పున ప్రభుత్వ ధనాన్ని ఇంటింటికి పంపిణీ చేశారు. అదైనా పూర్తి చేశారంటే మధ్యలో ఆపేశారు. ఎన్నిక అయినాక ఇస్తామన్నారు. ఈ రోజు వరకు అది అతిగతి లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 4th నాడు రిజల్ట్స్ వచ్చాయి. మరి ఇంతవరకు ఎవరికైతే ఇంతవరకు అందలేదు 10,000 రూపాయలు వరద బాధితులకు ఇంతవరకు ఇవ్వలేదు. చేయని దుర్మార్గం అంటూ లేదు, చేయని అధికార దుర్వినియోగం అంటూ లేదు. మన కార్యకర్తలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. బస్తీలో డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే అడ్డుకొని పట్టుకొని పోలీసులకు అందిస్తే అదే పోలీసులు అవే డబ్బులు తీసుకెళ్లి మరి టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి వాళ్ళ నుండి పంచిపించారు. మనం డబ్బులు పట్టుకుని పోలీసులకు అందిస్తే పోలీసులు ఆ డబ్బులు తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎన్నికలకు ముందు అందరికీ 3 రోజుల ముందు ఉచితంగా వాటర్ ఇస్తామని చెప్పారు. ఫ్రీ వాటర్ ఫర్ ఎవ్రీబడి. అది ధనవంతుడు కావచ్చు, బీపీఎల్ ఫ్యామిలీ కావచ్చు, బీపీఎల్ పైన అధికారులు కావచ్చు, అందరికీ వాటర్ ఉచితమని చెప్పారు. హౌస్ ట్యాక్స్ 50% తీసేశారు. ఇవన్నీ చేసినా కూడా అన్నిటికంటే మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ స్నేహం లేకున్నట్లయితే సింగిల్ డిజిట్ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. కానీ అక్రమ పొత్తుతో ఈరోజు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి రజాకార్ల వారసత్వమైనటువంటి మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఆ మాత్రమైన సీటు సంపాదించింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈరోజు అంతకుముందు దుబ్బాక ఎన్నికలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ వాతావరణం ఉండింది. మనం గ్రహించలేకపోయాం. రాజకీయ పార్టీలుగా మనం గ్రహించలేకపోయాం. 17 సీట్లలో 8 సీట్లు అంటే ఒక సీటు వాళ్ళ యొక్క మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ అయినప్పటికీ 8 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి కూతురు స్వయంగా మిత్రులు అరవింద్ గారి చేతిలో నిజామాబాద్లో ఓడిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి బంధువు కరీంనగర్లో మన రాష్ట్ర అధ్యక్షుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా 8 సీట్లు 17 సీట్లలో 8 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని రక్షించేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ప్రజలు నిర్ణయించుకున్నారు, ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో రావాలని కోరుకుంటుంది. కాబట్టి మనము దానికి సిద్ధంగా ఈరోజు జిల్లాల వారీగా, అసెంబ్లీల వారీగా మనం పూర్తి స్థాయిలో రాజకీయ పోరాటాలకు, ప్రజా పోరాటాలకు సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలుగా ఉద్యమాలను అణచివేసేటువంటి నిర్బంధాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు.
వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. మనకు ఆదర్శం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నారో ఆ పోరాట పందాలో అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేసినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ దిశలో మనము జిల్లాల వారీగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా మనం పోరాటాలు కొనసాగించాలి. ఇటీవల ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు స్వర్గీయ వి రామారావు గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో తెలంగాణలో ఒకరు, ఆంధ్రప్రదేశ్లో ఒకరు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, హైదరాబాద్ నగరం నుంచి 5 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి. వారి వర్ధంతి ఈరోజు, 5వ వర్ధంతి ఈరోజు. వారికి ముందుగా మన కార్యవర్గ సమావేశం తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం, వారికి శ్రద్ధాంజలి అర్పిస్తా ఉన్నాం. పట్టభద్రుల నియోజకం అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటిది తెలంగాణలో, ఆంధ్రలో ఉండేది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి పివి చలపతిరావు గారు నిరంతరం కౌన్సిల్ రద్దయ్యేంత వరకు వారే గెలిచేవారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లా నుంచి పిడతల రంగారెడ్డి గారు కౌన్సిల్ రద్దయ్యేంత వరకు గెలిచారు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి మొట్టమొదటి బీజేపీ అధ్యక్షులు 1980లో వారు నిరంతరము అక్కడి నుంచి జనసంఘ్ నుంచి గెలిచేటువంటి వారు. మన హైదరాబాద్ నగరం నుంచి వి రామారావు గారు 5 సార్లు గెలిచారు. మన వరంగల్ ప్రాంతం నుంచి డాక్టర్ రాజేశ్వరరావు గెలిచారు, అంతకుముందు రాజుగారు గెలిచారు. పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి 3 స్థానాలలో 2 స్థానాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఈ 2 స్థానాలు మనం గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మేధావులు అనేటువంటి వాళ్ళు, విద్యావంతులు అనేటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పక్కన ఉన్నారు, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని గత ఎన్నికల్లో కూడా కొద్ది తేడాతో మనం వరంగల్, నల్గొండ, ఖమ్మం సీట్ ఓడిపోయాం. గెలిచినటువంటి అభ్యర్థికి మెజార్టీ ఓట్లు కూడా రాలేదు, డిక్లేర్డ్ ఎలక్టెడ్గా ఆయన అయ్యాడు. చాలా తక్కువ ఓట్లతో మనం ఓడిపోయాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి మన అభ్యర్థి రామచంద్రరావు గారు గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రామచంద్రరావు గారిని మళ్ళీ గెలిపించుకోవడం, ప్రేమేందర్ రెడ్డి గారు వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి వారు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో జనరల్గా కార్యకర్తలను అభ్యర్థులుగా మనం పెట్టుకుంటాం. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా 2 కార్యకర్తలు గత అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పోరాటాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి కార్యకర్తలు నేను ఈసారి కూడా మళ్ళీ అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించింది. కాబట్టి వాళ్ళిద్దరిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రజలు, మేధావులు అనేటువంటి వాళ్ళు ఈరోజు వారి స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, ఈరోజు ఒక్కొక్క ఎన్నికలు ఈరోజు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వరంగల్లో ఇటీవల నేను పర్యటించాను. వరంగల్ నగర కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గారు ఇప్పుడే మన సంఘటన మంత్రి నివేదిక ఇచ్చారు. పోలింగ్ బూత్ కమిటీలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వరంగల్ గడ్డ, అది ఓరుగల్ గడ్డ, పోరు గడ్డ, ఆ గడ్డ మీద ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది.
అక్కడ ఎవరు కాదన్నా ఎవరొద్దన్నా మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరంగల్లో గెలవబోతున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గం కారణంగా, అధికార దుర్వినియోగం కారణంగా మనం మేయర్గా నిలబడలేకపోయాం. ఇంకొక మనకు 10-15 రోజులు ఉండి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపితే హైదరాబాద్లో కూడా మేయర్ స్థానంలో మనం వచ్చేవాళ్ళం. మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పొత్తులా కొలిచేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ మనకు అవకాశము మనకు వరంగల్లో వచ్చింది. వరంగల్లో ఖచ్చితంగా ఈరోజు మేయర్గా గెలవాలి. ఎందుకంటే ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అమృత్ పథకం అమలు చేస్తూ ఉన్నాం. అద్భుతంగా వరంగల్ రింగ్ రోడ్డు ఏదైతే ఉన్నదో 50% రింగ్ రోడ్డు పూర్తిగా 500 కోట్ల పైచిలకు రూపాయలతో వరంగల్ రింగ్ రోడ్ ఏదైతున్నదో 50% కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని మనం చేస్తున్నాం. 500 కోట్ల పైచిలుకుతో ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఇటీవల రైల్వే వ్యాగన్ ఒరాలింగ్ ఫ్యాక్టరీ 1000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు ఉంటాయి, 3000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఉంటాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాన్ని, దానికి 160 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టుకుంటే 2016 నుంచి పెండింగ్లో ఉండింది. ఇటీవల మనము రాష్ట్ర అధ్యక్షులుగా నేను వెళ్ళినప్పుడు ఆ ఇష్యూ మీద వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి చూసి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రితోటి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో, వీళ్ళందరితో అధికారులతో చర్చించిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి తల ఒగ్గి 160 ఎకరాలు గత వారం రోజుల క్రితం ఈరోజు మరి ఇవ్వడం జరిగిందని మనం చేస్తాం. ఆ రకంగా స్మార్ట్ సిటీ నిధులు వరంగల్కు, అదేవిధంగా కరీంనగర్కు 192 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 500 మంజూరు చేసింది. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు 1 రూపాయి ఇవ్వలే. నగరాలకు ధీటుగా పల్లెల్ని అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం, మంచుకొండ, శివాయిగూడెం గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల్ని ప్రారంభించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ప్రత్యేక నిధులను కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి. రఘునాథపాలెం గ్రామాన్ని ఏ రకంగానైతే గ్రామంలోకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఉందో దాన్ని వైడన్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టుకొని అద్భుతంగా మన గ్రామ ముఖద్వారాన్ని మార్చామో, అట్లనే ప్రధాన గ్రామాలు, మండలంలో ఉన్న గ్రామాలు అన్నిటికి కూడా అట్లాంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి మనకి వెంకటాయపాలెం మెయిన్గా మనకున్న హైవే, నేషనల్ హైవే ఏదైతే భద్రాచలం, ఆశీరావుపేట వెళ్ళే హైవే ఆనుకొని ఉన్న ఈ గ్రామం, ఇక్కడ నుండి గ్రామంలోకి మన వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అద్భుతంగా వైడన్ విస్తరణ చేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టుకొని సెంట్రల్ డివైడర్తో పెట్టుకోవడం ద్వారా ఈ గ్రామానికి మంచి లుక్ వచ్చే విధంగా చేయాలనేది నా కోరిక ఉంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఖమ్మంలో రైతు సంఘీభావ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు రోడ్ కూడలి వరకు మానవహారం నిర్వహించారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తిరుగుబాటు ప్రారంభించారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్పొరేట్లకు లాభం చేకూర్చే వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 3 చట్టాలను విరమించుకోవాలి. వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని కాపాడే విధంగా మీరు నిలబడాలి. లేకపోతే ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మేము కొత్త చట్టాలకు అనుగుణంగానే మేము ముందుకు పోతాం. కొత్త చట్టాలకు అనుగుణంగానే రివ్యూ చేసేసి
రేపొద్దున కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పిన నిరంజన్ రెడ్డి గారి మాటను కూడా తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. నీవు ఈ చట్టాలు వచ్చినప్పుడు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇక కేంద్రంతో యుద్ధమే అన్నావు. భారత బంద్లో పాల్గొని మేము మీతో పాటు పోరాటం చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం ఈరోజు మీరు యూటర్న్ తీసుకొని కొత్త చట్టాలకు అనుగుణంగా మేము ముందుకు పోతామని చెప్తున్నటువంటి మీ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున ఈ చట్టాలు అమలు చేస్తే దేశంలో ఆహార భద్రత కొరత రావడంతో పాటు చౌక దుకాణాల సరఫరా వ్యవస్థ కూడా భంగం కలుగుతుంది. వ్యవసాయ రంగం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. దేశంలో రాష్ట్రం కేంద్రం సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అట్లాగే దేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది కుంటుపడుతుంది. కారణం ఏమంటే ఈ చట్టాలు తీసుకొచ్చిన తీరు పూర్తిగా అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించే విధంగా చట్టాల ఆమోదం తీసుకున్నారు. మేము ఈ చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, దళారీ వ్యవస్థ అంటే మా మంగళగూడెంలో ఉన్నటువంటి కమిషన్ రైతు, ఖమ్మంలో ఉన్నటువంటి ఖరీదారు, వీళ్ళు దళారీలు కాదు. ఇవాళ నరేంద్ర మోడీ అంబానీకి, ఆదానికి దళారీలుగా మారి ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం వ్యాపార రంగాన్ని కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి అన్నం పెట్టి రైతులను టెర్రరిస్టుల మాదిరిగా ముద్ర వేసి ఇలా రైతు వ్యతిరేక చట్టాలను బలవంతంగా రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు సాగవు. ఒకవైపు సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది కేంద్రాన్ని, ఈ చట్టాలని స్టే విధించాలని చెప్పేసి కోరింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరిని విధించింది. ఈ వైఖరి ఇట్లాగే కొనసాగితే భారతదేశ వ్యాప్తంగా రైతులు అందరూ కూడా తమ పొలాల బాటల నుంచి రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ధర్మపురి అధికార పార్టీ నాయకులకు మంత్రి కుప్పల చిత్రపటానికి పాలాభిషేకం చేయడంలో ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు జీవన్ రెడ్డి. ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి నీళ్లిచ్చే లిఫ్ట్ తెరవాలన్నారు. రేపటి వరకు లిఫ్ట్ తాళం తీసి రైతులకు నీళ్లు ఇవ్వకుంటే పోరాడుతామన్నారు. స్థానిక రైతాంగంతో చర్చించి మరి దీన్ని అవసరం వస్తే ఒక ఉద్యమ రూపకంగా దొంతాపూర్ ఏదైతుందో ఆ ఎత్తిపోతల పథకం తక్షణమే ఆరంభమయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కొరకు ఏదైతుందో ఉద్యమ రూపంగా కానీ ఏదైతుందో కార్యక్రమం రూపొందించుకుంటూ చెప్పని కూడా హెచ్చరిస్తామని చెప్పండి. నేనే ఆశ్చర్యపోయిన బాబని చెప్పండి. అక్కడిని పెట్టి పాలాభిషేకం చేస్తుంటే అందరు మంది చూసేవారు కదా, 100 మంది నాకు 200 మంది ఉన్నారంటే ఏ సంగతి అంటే గోదావరిలో నీళ్ళు ఇవ్వని చెప్పి ప్రవాహం లేదని చెప్పని నీళ్ళు ఇడిపించింది. సంతోషం నాయన, మరి ఆ నీటి ఫలితం అయితే ఉండాలి కదా. ఆ పాలాభిషేకం మీద ఉన్న శ్రద్ధ, దాని ఫలితం కల్పించాలి రైతాంగానికి అనే దాని మీద లేకపోవడం ఎంత దురదృష్టకరం చెప్పి అంటున్నాను. మంత్రి తర్వాత మంత్రి అయినోటికి పోయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడినా, మీరు ఏదైతుందో కేవలము మీ సమీక్షలకే పరిమితం ఉండడం కూడా కరెక్ట్ కాస్తా చెప్పంటున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ తాళం పడి 6 మాసాలు అవుతుంది. వర్షాకాలం ఏదైతుందో మొత్తం వర్షాకాలం చేయబట్టి పెద్ద దాని అవసరం లేకుండా ఒడ్డెక్కింది. మల్లన్న జాతర ఈరోజు ఆదివారం, మొదటి ఆదివారం, పట్నం ఆదివారం అంటారు. ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాలతో ప్రారంభమైంది. అంటే ఆ శనివారం నుంచే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి, అంటే ఈ జంట నగరాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఉన్నాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు స్వామివారి వద్ద ప్రత్యేకమైనటువంటి బండారి యాదవుల కులదైవంగా భావించే ఈ మల్లన్న ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఒగ్గు కళాకారులు కావచ్చు, పట్నాలు వేయడము నిత్య కళ్యాణం అన్నట్టుగా మల్లన్న ఆలయంలో ఉంటుంది. స్వామివారి బండారి ఇక్కడ భక్తులకు అందిస్తుంటారు. అంటే ప్రత్యేకమైనటువంటి తెలంగాణలో నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు మొదటి జాతరలో, అంటే మొదటి ఆదివారము, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఇటు శివరాత్రి అగ్ని గుండాలు తొక్కడంతో పాటు ఇటు ఉగాది వరకు కూడా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు, అంటే ప్రతి ఆదివారం భారీ జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామి మల్లన్నను దర్శించుకుంటారు. ఇక్కడ శివశక్తుల పూనకాలు ప్రత్యక్షంగా చూడొచ్చు. స్వామివారిని దర్శించుకున్న తన్మయత్వం చెందుతుంటారు. శిగాలు వస్తుంటాయి. బోనాలు సమర్పించిన తర్వాత రేపు అగ్నిగుండాలు ఉంటాయి. రెండో వారం కూడా లష్కర్ వారంగా పిలుస్తారు. ఈ లష్కర్ వారంలో కూడా హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి లోపలికి రావాలంటూ కూడా ఆలయ సిబ్బంది చెప్తున్నారు. దాంతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారు. చాలా సంతోషంగా ఉన్నది.
ప్రతి సంవత్సరం వస్తాం. అవునవును, ప్రతి సంవత్సరం వస్తాము. సో ఇక్కడ అయినవోళ్ళు తర్వాత అయినవోళ్ళు మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత కొమరవెల్లికి రావడం ఒక ఆనవాయితీ. ఇది మొత్తంగా భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొమరవెల్లిలో జాతర సందర్భంగా జరిగే ప్రత్యేకమైన పూజలకు సంబంధించి ఆలయ అర్చకులు ఉన్నారు, మనతో మాట్లాడేందుకు తెలుసుకున్నాం. ఏమేం ఈ జాతర సందర్భంగా ఎట్లాంటి పూజలు జరుగుతాయి? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో హరివిరించి సురేంద్ర సమర్చితం హరిసహస్ర సమాన గణ ప్రభం కుమరవెల్లి పురీష మహంభజే. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము, కుమరవెల్లి మండలము, జిల్లా సిద్దిపేట. సంక్రాంతి నుండి వచ్చే వారమే మొదటి వారం అంటారు. ఇది పట్టణం వారము. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనం వస్తారు. ఇక్కడ శనివారం స్వామివారికి ఓడిబియ్యం సమర్పించుకుంటారు. ఆదివారం నాడు ఎల్లమ్మకు బోనం సమర్పించుకుంటారు. తర్వాత సోమవారం నాడు పెద్దపట్నము అగ్నిగుండాలు జరుపుతారు. స్వామివారికి లక్షలాది జనము స్వామివారికి ఆ మొక్కు తీర్చుకొని పోతారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం వారు మంచినీటి వసతి కానీ లేకపోతే పార్కింగ్ సౌకర్యం కానీ అన్ని విధాల దేవస్థానం వారు సమకూర్చుతున్నారు. భారీగా జనం వస్తే దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసామని ప్రత్యేక పూజలు చేస్తామంటే ఆలయ ఖర్చులు చెప్తున్నారు. మొత్తంగా కొమరవెల్లి మల్లన్న ఆలయంలో జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆలయంలో భారీగా భక్తజన సందోహం కూడా ఉంది. కొమరవెల్లి మల్లన్న జాతరలో మొదటి పట్నం ఆదివారం ఇది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం జాతర జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి శివసత్తుల బోనాలు జరుగుతూ ఉంటాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. బోనాల కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. మల్లన్న స్వామికి బోనాలు సమర్పించేందుకు ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాలు సమర్పిస్తున్నారు. శనివారం నిన్న నుంచి కూడా భక్తుల సందడి ఈ మల్లన్న ఆలయం వద్ద కొమరవెల్లి వద్ద పెరిగింది. సికింద్రాబాద్లోని బీజేపీ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. बंगारू तेलंगाना का आज एक भारतीय जनता पार्टी तेलंगाना की कार्य समिति केसीआर से पूछना चाहती है, क्या परिवारवाद बंगारू तेलंगाना है? क्या लूट खसूट का नाम बंगारू तेलंगाना है? क्या तेलंगाना की जनता की जेब में डाका डालना बंगारू तेलंगाना है? भाई भतीजावाद और हालात क्या है कि परिवार, केसीआर का परिवार तेलंगाना की आम जनता को लूट रहा है। और परिवारवाद इतना हैवी है कि कभी सुबह अखबार में समाचार पत्र वाले लिखते हैं कि फरवरी की फलानी तारीख को मुख्यमंत्री साहब इस्तीफा देने वाले हैं, फला मुख्यमंत्री बनेगा। सरकार केसीआर के भार के साथ, देखिए कितने महीने हो गए मुख्यमंत्री अपने कार्यालय जाने को तैयार नहीं है। जो मुख्यमंत्री कार्यालय से एब्सेंट है वो कौन से बंगारू तेलंगाना की बात कर रहा है? केंद्र सरकार की लगातार जो जनहित के कार्य हैं, तेलंगाना की सरकार उसमें रुकावट बन के खड़ी। तेलंगाना के विकास के लिए चाहे वो जल का विषय हो, चाहे वो रेल का विषय हो, चाहे स्वास्थ्य का विषय हो, हर क्षेत्र में तेलंगाना की केसीआर की सरकार नरेंद्र मोदी जी की सरकार के द्वारा भेजी जाने वाली चीजों के बीच में बाधा बन के खड़ी। जनता के मन में क्रोश है कि जिन्होंने 2014 में 1 लाख नौकरियां 1 वर्ष में देने का वादा किया था, अभी तक वो वादा पूरा नहीं हुआ। 2 लाख सरकारी पद खाली पड़े। मुख्यमंत्री साहब के पास 7 स्टार फार्म हाउस से अपनी इमारत से निकलने का समय नहीं है, कार्यालय में जाने का समय नहीं है। भ्रष्टाचार चरम सीमा पर है।
भाई भतीजावाद चरम सीमा पर है। ऐसे में तेलंगाना की जनता भारतीय जनता पार्टी की तरफ देख रही है, क्योंकि आप ही एक विकल्प हैं जो तेलंगाना को सचमुच का बंगारू तेलंगाना बना सकते हैं। एक तरफ नरेंद्र मोदी जी की सरकार है, हमने 7 वर्षों का हमारे पास हिसाब है, पाई पाई का हिसाब है। मैं केसीआर साहब को कहूंगा, नरेंद्र मोदी जी की सरकार ने इस देश के अंदर गरीबों के जीवन में परिवर्तन लाने का काम किया। एक गरीब की जिंदगी के अंदर उसके घर में शौचालय, उसके घर में रसोई गैस, उसके घर को पक्का करने का काम, उसको नया घर देने का काम, उसके जीवन में वित्तीय सहायता का काम, उसके जीवन में बैंकिंग को, इंश्योरेंस को जोड़ने का काम, मुद्रा लोन के माध्यम से उसके छोटे से कारोबार को बढ़ाने का काम पिछले 7 वर्षों में किया। देश के अंदर ऐतिहासिक कार्य हुए, लेकिन केसीआर साहब के पास बताने के लिए कुछ नहीं है। और मैं आपसे निवेदन करता हूं, आपके वोट की ताकत बहुत जबरदस्त है। आपके वोट की ताकत की बदौलत है कि आज अयोध्या में राम मंदिर बन रहा है और आप जैसे कार्यकर्ता घर घर जाकर उसके लिए पैसा इकट्ठा कर रहे हैं। और ये जो राम मंदिर बन रहा है, ये राम मंदिर मानता हूं 125 करोड़ लोगों की श्रद्धा का केंद्र है, 125 करोड़ लोगों की मान और सम्मान का केंद्र है। लेकिन नरेंद्र मोदी जी की सूझबूझ देखिए कि एक प्रधानमंत्री वो थे, आंध्रा से ही बिलोंग करते थे, पीवी नरसिम्हा राव साहब, बहुत वरिष्ठ थे, लेकिन उनका बयान है 1992 में कि अयोध्या में मस्जिद बनाएंगे, अयोध्या में मस्जिद बनाएंगे। एक तरफ वो प्रधानमंत्री थे और आज आपकी वोट से पैदा हुए प्रधानमंत्री श्री नरेंद्र मोदी हैं, जो वहां पर मंदिर के शिलान्यास का कार्यक्रम करने खुद जाते हैं। आपके वोट की ताकत है कि जिस कश्मीर के लिए पिछले 7 दशकों से आंदोलन चल रहा था, कई कार्यकर्ता श्यामा प्रसाद मुखर्जी की तरह, टीकालाल टिपलू की तरह हजारों की तादाद में शहीद हो गए। कल 16 जनवरी थी, 16 जनवरी 1990 वो दिन था जब भारत के अंदर देश की आजादी के बाद पहली बार आजाद भारत में लाखों लोगों को कश्मीर छोड़कर विस्थापित होना पड़ा था। और तब कांग्रेस पार्टी, आज जिनके युवराज राहुल गांधी जी हैं, उनके पिताजी राजीव गांधी का क्या रोल था, वीपी सिंह जी का